మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో క్రికెట్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చిన్న పెద్ద తేడా లేదు, మొత్తం అందరూ కూడా ఈ ఫ్యాన్ ప్యాక్ లో లైవ్ ని వీక్షించేందుకు వచ్చారు. సో మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు. హాయ్, ఏం చదువుతున్నావు? నేను 10వ తరగతి చదువుతున్నాను. ఎప్పుడైనా చూసావా అంటే ఇంత పెద్ద స్క్రీన్ లో క్రికెట్ ని చూడడం, అది కూడా కాకినాడలో ఫస్ట్ టైం? అంటే మనం మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువగా ఈ కల్చర్ ని చూస్తూ ఉంటాము. సో కాకినాడకి రావడం ఎలా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మన ఎంపీ గారు చాలా పోరాడి దీన్ని తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టర్న్ అవుట్ ఉంది అండ్ వేరే ఎక్సైటింగ్ గా కూడా ఉండడం వల్ల గేమ్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము. దీనికి మన హెల్ప్ చేసిన ఈ క్రూ అందరికి చాలా అండ్ అఫ్ కోర్స్ ఐపీఎల్ అంటే ఎవరు చూడరు చెప్పండి, ఆ ఫీల్ మనకి వేరు. అంతే, మనోడే అంటాడు కూడా ఎన్నో నార్మల్ గా అయితే చిన్న చిన్న స్క్రీన్స్ లో చూస్తూ ఉంటాం కదా. కాకినాడలో ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ ని లైవ్ లో చూసినా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఇంకా కాకినాడలో పెట్టాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ టైం చూడడం. ఐపీఎల్ అంటే ఒక ఎమోషన్ లాంటిది చాలా మందికి. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా చూడడం కాకినాడలో. మరిన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. నిజం చెప్పాలంటే స్క్రీన్ కంటే ఆడియన్స్ రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయి. నాలోనే చూడొచ్చు మీరు ఎక్సైట్మెంట్. మనము సాధారణంగా క్రికెట్ ని లైవ్ లో చూసినప్పుడు 4 లో 6 లో కొట్టినప్పుడు గ్రౌండ్ లో ఒక పెద్ద హడావిడి చూస్తూ ఉంటాం. అదే ఫీల్ ని మనం ఇక్కడ ఇంత మందిలో మళ్ళీ అటువంటి ఫీల్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. వాళ్ళు 6లు కొట్టకుండానే మొదలెట్టేసారు ఇక్కడ. ఆ ఫీల్ అసలు మన కాకినాడ వాళ్ళ గురించి మామూలుగానే తెలిసింది, గోదావరి వాళ్ళ గురించి ఇప్పుడు ఉంటది. ఇప్పుడు 6 ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటది. మన చెవులు మనమే పోగొట్టుకుంటాం. నేను కన్ఫర్మ్ దానికి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఈ గవర్నమెంట్ లో సానా సతీష్ గారు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఎంపీగా ఆయన కాకినాడకి ఏదో చేస్తారు ఆయన ఫస్ట్ ఎక్కిన కాడి నుంచి ప్రతిదీ ఏదో కార్యక్రమం కాకినాడ చేస్తానన్నారు. ఇలా ఐపీఎల్ తీసుకురావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది కాకినాడ ప్రజలు చేసుకున్న అదృష్టం, ఎన్నాళ్ళు ఎప్పుడు లేనిది. నేను వింటున్నాను నిజం కాదో మరి, ఏపీలోనే ఫస్ట్ టైం ఇది ఫ్యాన్ పార్క్ అంటున్నారు. ఇది ఇలాగైతే కనుక చాలా హ్యాపీగా కాకినాడ పీపుల్ చాలా ఆనందంగా ఉంటారు. ఈవేళ ఉంది నెక్స్ట్ 3rd మ్యాచ్ కి వి విల్ రాక్. ఆర్సీబీ విల్ బి విన్ ఐపీఎల్. హాయ్, కరెక్ట్ గా మ్యాచింగ్ అయితే వేసుకున్నావు కలర్స్. ఏంటి, నీ క్రికెట్ ఇష్టమా? ఆడతావా? ఆడేవా ఇంతకు ముందు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే నువ్వు ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటే టీవీలో చూస్తూ ఉంటావు కదా, సో ఇక్కడ చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. జనం అందరూ ఉన్నారు కదా, అంత హ్యాపీగా ఉంది. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే ఫ్రెండ్స్ తో కలిసి చూస్తాము, లేదంటే ఏదైనా థియేటర్ లో షో వేస్తే చూస్తాము. అలాంటిది ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో లైవ్ చూస్తున్నాం కదా, ఏమనిపిస్తుంది? ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చిన గౌరవనీయులు సానా సతీష్ బాబు గారికి కాకినాడ పుర ప్రజల తరపున ఇలాంటి క్రికెట్ అభిమానుల తరపున చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే టీవీలో చూస్తారు తప్ప గ్రౌండ్ కి వెళ్ళి చూడలేరు. కాబట్టి మాలాంటి పిల్లలకి ఆనందకరంగా ఇలాంటి ఐపీఎల్ పార్ట్ తీసుకొచ్చినందుకు గౌరవనీయులు సతీష్ బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఇక్కడ చాలా మేము అనుకున్నాం ఏదో సింపుల్ గా జనం ఉండరులే అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. ఎంట్రింగ్ పాస్, ఇక్కడ క్రికెట్ గేమ్స్ చాలా బాగున్నాయి. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఎలా ఉందంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటది అనేది మేము చూడలేము. ఈ రోజు ఎలా ఉందంటే ఫైనల్ అయితే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది. ఆ రోజు ముందుగానే మేము వచ్చి తీసుకొస్తున్నాం అనుకుంటున్నామండి. అంటే మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణంగా ఇలాంటి కల్చర్ ని మునిపెన్ను కూడా మనం కాకినాడలో చూడలేదు. సో ఫ్యాన్ పార్క్ కాకినాడలో రావడం, అది కూడా క్రౌడ్ మనం చూస్తుంటే క్రికెట్ కున్న క్రేజ్ ఏంటో మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమనిపిస్తుంది? మేము కాకినాడ వచ్చి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు కూడా మరి విద్యార్థులు ఇంత ఆనందంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. జీవితం అనేది ఒక ఆట లాంటిది కాబట్టి మరి ఈవేళ నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇండియా మ్యాచ్ ఇలా జరగడానికి మరి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఆనందాన్ని విద్యార్థులకి తీసుకొచ్చినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. నా ఇండియా మరి మోదీకే మోదీ, లైన్ కే లైన్ మోదీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా, మా హస్బెండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈవేళ చూస్తూ ఉంటే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మరి ఈవేళ ప్రతి భారతీయులు కూడా ఇండియన్ ఐఎన్ డివోషనల్ పీపుల్ అని తల్లిదండ్రులు మరి భారతీయులందరినీ కూడా పెంచడం జరిగింది. మరి ఈవేళ
ఇంత ఆనందంగా ఉన్నది అంటే నేను ఉన్నది ఏంటంటే నా భారతదేశంలోనేనా నేను ఇంత దగ్గరగా చూడగలుగుతున్నాను. మరి ఈ విద్యార్థులు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ అందరికీ కూడా పెద్దలందరికీ, మోదీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా అభినందనలు. ఎలా అనిపిస్తుంది కాకినాడలో ఫస్ట్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సానా సతీష్ గారికి అయితే గౌరవనీయుల సానా సతీష్ గారికి అయితే నమస్కారాలు. మా ఫస్ట్ టైం మా కాకినాడలో పెట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది. పైగా ఇక్కడ పిల్లలు అందరికీ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వకుండానే ఇంకా ఎలా ఉందంటే స్టార్ట్ అయ్యాక ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ అయితే చాలా బాగుంది, క్రౌడ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. అయితే ఇంకా థర్డ్ని ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక్కడైతే చాలా బాగుంది. మరి ఆర్సీబీ ఈరోజు పంజాబ్కి, ముంబైకి మ్యాచ్ జరుగుతుంది. అదైతే నేను ముంబైకి అయితే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా మొత్తానికి క్రికెట్ క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ గ్రౌండ్ ని చూసి మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం అక్కడక్కడ కనిపించిన జనం ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సాధారణంగా గ్రౌండ్ లో లైవ్ చూస్తున్నప్పుడు 4లు 6లు కొట్టినప్పుడు కోలాహలం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కొట్టకు ముందే ఆ కోలాహలం కనిపిస్తోంది. ఈ రోజు ఎలా ఉంటే ఫైనల్ మ్యాచ్ థర్డ్ ని కూడా ఇక్కడ మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం వీక్షించే అవకాశం ఉంది కాబట్టి దీనికి డబుల్ ఇక్కడ మళ్ళీ జనం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.